తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎంతో అగాధం ఉందని, తనకు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. మధ్యప్రదేశ్ సభలో తాను మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారని, తెలంగాణ ముఖ్యమంత్రి బాగా చేస్తున్నాడని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణలో కులగణన గురించి పార్లమెంట్లో ప్రస్తావించారని, బీహార్లో కూడా తన గురించి మాట్లాడారని వివరించారు. కులగణనపై రాహుల్తో ఎప్పటికప్పుడు చర్చించానని, కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం లేకుండా కులగణనను జరిపించి అసెంబ్లీలో ప్రవేశపెడతామా అని ప్రశ్నించారు. రాహుల్తో తనకున్న సన్నిహిత సంబంధాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదని, గతంలో చంద్రబాబుతో పనిచేసినప్పుడు కూడా ఆయన తనపై ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం చేశారని తప్పుపట్టారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు తనపై తిరుగుబాటు చేశారన్న కథనాలకు కొట్టిపారేశారు. వారు సరదాగా కూర్చొని విందు చేసుకుంటే చిలువలు పలువలు అల్లి ప్రచారం చేశారని నవ్వుతూ బదులిచ్చారు. అనిరుద్ రెడ్డి పిలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు వెళతారా అని ప్రశ్నించారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి మహబూబ్ నగర్ కు నీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడేందుకు జూపల్లి కృష్ణారావుకు లెటరిచ్చి తానే బెంగళూరు పంపానని చెప్పారు. తన ఢిల్లీ పర్యటనలో ఈసారి కులగణనపై, పీసీసీ కార్యవర్గంపై మాత్రమే చర్చలు జరిగాయని, మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పారు. ఎవరి పేర్లను తాను సిఫార్సు చేయడం లేదని వివరించారు.